ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకు అక్కరలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి ఆకాశంలో దేవుడు తప్ప ఎవడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే భూమి యేసు క్రీస్తు వారి పాదపీఠమై ఉందండి. ఆకాశము ఆయన సింహాసనమైంది. సింహాసనంలో యేసు క్రీస్తు వారు కూర్చొని ఆయన పాదపీఠమైన భూమి పైన పాదాలు పెట్టుకొని ఉన్నాడు. మనము యేసు క్రీస్తు వారి ధూళితో కూడా సమానం కాదండి. మనం ఆయన కాళ్ళ దగ్గర తిరిగేటువంటి బిడలుగా ఉన్నాం. అయినా కూడా మన దగ్గరికి మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రతి ఒక్క మానవాళితో తిరిగి అదేవిధంగా మానవాళి కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించి ఆయన శరీరాన్ని పణంగా పెట్టి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతి ఒక్క మానవాళిని ఎంత ప్రేమిస్తున్నాడో మనం వర్ణించలేము. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అగాప్యమైన ప్రేమ అని అంటూ ఉంటారండి. అగాప్య ప్రేమ అంటే దేవుడు ప్రేమ లోతు తెలియదు, పొడుగు తెలియదు, ఎడల్పు తెలియదు. ఆయన ప్రతి ఒక్క మనిషిని ఎంతైనా ప్రేమించేటువంటి దేవుడు అండి. కాబట్టి మన జీవితాన్ని మనము యేసు క్రీస్తుకి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. మనం ఎప్పుడైతే మనుషులకి సమర్పించుకుంటూ ఉంటామో, మనం ఎప్పుడైతే అధికారులకు సమర్పించుకుంటామో, మనం ఎప్పుడైతే ఈ లోకంలో ఉండే వారికి సమర్పించుకుంటామో మనము ఎదగలేం. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి బిడ్డలుగా ఉండాలండి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలండి. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం ప్రతిరోజు సేవించే బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని మనం ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం ఈ లోకంలో బ్రతికున్నామంటే యేసుక్రీస్తు వారి కృప లేనిదే మనం బ్రతికలేమండి. ఆయన పరిశుద్ధమైన కృప లేనిదే మనం ఈ లోకంలో జీవించలేము. యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క మానవాళి కోసం వచ్చారు. ఏదో అమెరికా కోసమో లేదా ఇశ్రాయేలు కోసమో యూదుల కోసమో కాదు, ప్రతి ఒక్క మనుషుల కోసం వచ్చారండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఆకాశం తట్టు మన కన్నులు ఎత్తుకుంటే నాకు ఎవరుందంటే యేసుక్రీస్తు వారే ఉన్నారు అంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం చేతులు ఎత్తి పైకి చూస్తూ ఉంటాం. మనము ఈ లోకంలో మార్గాలన్నీ మూసుకొని పోతాయి. అయితే దేవుడు ఖచ్చితంగా మనం సహాయం చేస్తారని మనం అర్థం చేసుకొని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, మీరు పరిశుద్ధుడయ్యా, మీరు నమ్మదగిన దేవుడయ్యా, మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో మనుషులు మేము ఆశ్రయించడంలా, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుండేటువంటి వారిని ఆశ్రయించడంలా, ఈ లోకంలో డబ్బు ఉండేటువంటి వారిని ఆశ్రయించడంలా, యేసయ్య సాక్షాత్ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నా. మీరు ఒకసారి గొప్పగా యేసయ్య గొప్ప కార్యాలు చేస్తున్నారయ్యా. మేమైతే మా జీవితాన్ని మీకు సమర్పించుకునే మంచి మనసును దయచేయటయ్యా. అబ్రహాము దేవా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఇస్సాకు దేవా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, యాకోబు దేవా నా దేవా మా దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క మానవాళిని మీరు ఎంతగా ప్రేమించారయ్యా, ప్రతి ఒక్క మానవాళిని ఎంతగా మీ బిడ్డలు అనుకున్నారయ్యా, మీరు కన్నారయ్యా. వేసే మీరు ప్రతి ఒక్క మనిషిని మట్టి ముద్దగా చేసి మీ జీవాత్మని వేసే మనిషి నాసికారంధ్రంలో ఊదితే అతని జీవాత్మని వేసే మనిషి అయ్యారయ్యా, అతనిలో జీవం వచ్చిందయ్యా. జీవం మీరై ఉన్నారయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధమైన దేవ, మొదటివాడ కడపటివాడ జీవించే దేవ, మీకు స్తోత్రం. ఎల్ల వేళలా వేసే మా జీవితాన్ని మీ పాదాల ముందు పెట్టుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని ఘనపరిచే మంచి మనసును ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి ధరించరా నా పరలోక తండ్రి. Praise the Lord. God bless you.